సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన సంగారెడ్డి నియోజకవర్గంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు అండగా ఈరోజు ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని సంగారెడ్డిలో చేయడం జరిగింది. పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులు, అట్లాగే పార్టీ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షురాలు, పార్టీ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా వర్షాలు ప్రభుత్వం గమనించాలి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పరిపాలనలో మన రైతులు ఇంకా జీవితాలు బాగుపడలేవు అనేది చాలా స్పష్టంగా ఈ 7 ఏళ్ల పరిపాలనలో కనబడుతున్నది. ప్రధానంగా అకాల వర్షాలు అంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా ఇక్కడ అకాల వర్షాల వల్ల రైతులు వరి ధాన్యము చాలా నష్టపోయింది. ఈరోజు ఒక సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్రం అంతా కూడా మరి రైతులు వరి ధాన్యం నష్టపోయి అకాల వర్షాలకు ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితులలో రోడ్ల మీదకి వచ్చి మార్కెట్ యార్డుల్లో కానీ రోడ్ల మీదకి వచ్చి ఈరోజు రైతులు ఈరోజు హైవేల మీద రాస్తారోకాలు, ధర్నాలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ఎందుకు గమనిస్తలేదు? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ రైతులు, మన రైతులు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు మన పరిపాలనలో అన్న కేసీఆర్ గారు. మరి ఈరోజు మీ పరిపాలనలో తెలంగాణ రైతులు పంట నష్టం జరిగితే అధికారులు పట్టించుకోకపోతే, జిల్లా మంత్రులు పట్టించుకోకపోతే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి సిగ్గనిపిస్తలేదా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. ఈరోజు కొనుగోలు కేంద్రాలు మీరు పెట్టారు. కొనుగోలు కేంద్రాలకు రావాలంటే ట్రాన్స్పోర్ట్ లేదు. ట్రాన్స్పోర్ట్ లేక ఉన్న ఒడ్లన్నీ ఆరబెట్టుకుంటే వర్షాలు వచ్చి పంట నష్టపోయింది. సంచులు లేవు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన ప్రభుత్వమే బాధ్యత వహిస్తున్నది కదా. సంచులు మీరు సప్లై చేయాలి, ట్రాన్స్పోర్ట్ మీరే సప్లై చేయాలి. మీది ట్రాన్స్పోర్ట్ లేదు, సంచులు కూడా లేవు వరి ధాన్యాన్ని నింపడానికి. దీనివల్ల రైతులు అందరూ రోడ్ల మీద, పంట పొలాలలో మరి వడ్లను ఆరబెట్టుకుంటే ఈరోజు పరిస్థితి ఏంది? అకాల వర్షం రావడం వల్ల వడ్లన్నీ తడిచిపోయినాయి. దీనికి బాధ్యత ఎవరు? ప్రభుత్వమే కదా. ఎందుకు ప్రభుత్వము ఇలాంటి ప్రకటనలకే పరిమితమైంది? కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, రైతులకు ఇబ్బంది లేదు, మీరు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళండి అని మీరు అనడమే కానీ ఇవన్నీ బ్రేకింగ్లే వాడుతున్నాయి. సంచులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఈరోజు రైతులు పంట నష్టము. ఈరోజు సంగారెడ్డి రైతుల పక్షాన, రాష్ట్ర రైతుల పక్షాన నేను ప్రభుత్వానికి కోరుతున్నది ఏంటంటే, తక్షణమే ఈ పంట నష్టం బాధ్యత మీదే. మీరు ట్రాన్స్పోర్ట్ వల్ల ఇవ్వకపోవడం వల్ల ఈరోజు వరి అంతా తడిచిపోయింది. కాబట్టి దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ నష్టపరిహారం చెల్లించాలని నేను సంగారెడ్డి రైతుల పక్షాన, రాష్ట్ర రైతుల పక్షాన మీడియా ద్వారా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను తక్షణమే. ఎందుకంటే మరి ఇప్పటికే కరోనా నుంచి ప్రజలందరూ అతలాకుతలమైపోయారు. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. ఈరోజు ప్రజల దగ్గర డబ్బులు లేవు, రైతుల దగ్గర డబ్బులు లేవు. ఇంత అధ్వాన పరిస్థితిలో ప్రజలు ఉన్నప్పుడు, ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు, ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు దానికి నైతిక బాధ్యత ప్రభుత్వమే వహించాలి. అదే ప్రజా పరిపాలన. అలాంటి పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అందియాలని
ఈరోజు ఒక దీక్షా కార్యక్రమాన్ని సంగారెడ్డిలో జరపడం జరుగుతున్నది. ఇది ఒక్కరోజు దీక్ష కాదు. మేము రైతుల పక్షాన వాళ్ళ నష్టపరిహారము ఈ ప్రభుత్వం తేల్చేంత వరకు మేము వారానికి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు దీక్ష కాదు ఇది. రైతులకు నష్టపరిహారం వచ్చేంత వరకు వారానికి ఒకసారి కరోనా నిబంధనలకు లోబడి వారానికి ఒకసారి దీక్ష కార్యక్రమం చేస్తూనే ఉంటాము, రైతులను ఈ ప్రభుత్వం ఆదుకునేంత వరకు. ఇదొక దీనితో పాటు మేము ప్రభుత్వాన్ని రైతుల పక్షాన మరి 2 డిమాండ్లు కోరుతున్నాం. అట్లాగే జొన్నలు కూడా రైతుకు కొనుగోలు కేంద్రంలో కొనాలని ఒక డిమాండ్ చేస్తున్న జొన్నలు కూడా. అట్లాగే మక్క పంటను కూడా మరి రైతు కొనుగోలు దగ్గర కొనాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అదే కాదు, ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఏదైతే తడిసిన ధాన్యము మార్కెట్ యార్డ్లో కానీ లేకపోతే కొనుగోలు కేంద్రాలలో ఇంతగా మొదలు ఒక టన్నుకి అంటే 100 కిలోలకు అందులో ఏదన్నా కొద్దిగా పంట ఖరాబ్ అయితే 1 కిలో తీసేటోళ్ళు ఇప్పుడు 5 కిలోలు తీస్తున్నారు. ఇప్పుడు 1 కిలో బదులు 5 కిలోలు తీస్తున్నారు. అధికారులు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర అధికారులు, మార్కెట్ యార్డ్ అధికారులు, జిల్లా యంత్రాంగము, జిల్లా అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, జిల్లా కలెక్టర్లు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి రైతుల పొట్ట కొడుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గర అధికారులు మార్కులు వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఏం చెప్పాలంటే, అరే మంచి పని చేస్తున్నారయ్యా మీరు అధికారులు, పంట నష్టం 1 కిలో తీసే దగ్గర 5 కిలోలు తీస్తున్నారు, మీరు మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటా మీకు మంచి పోస్టింగ్లు ఇస్తా అని ముఖ్యమంత్రి మెప్పు కోసము ఈ అధికారులు పనిచేస్తున్నారు. రైతు పరిపాలన అన్నారు. రైతు పెరుగన్నం తిని రచ్చబండ మీద వంటాడు అన్నాడు ముఖ్యమంత్రి. పెరుగన్నం తిని రైతు అరుగుల మీద వండుకుంటాడు అన్నాడు. రైతులు పెరుగన్నం తిని అరుగుల మీద వంటే మరి ఏమన్నాడు ఇంకేదో. నిజంగా రైతుకి పెరుగన్నం తిని అరుగు మీద వండు దేవుడు ఎరుగు. ముందైతే బురద తినుకుంటూ కింద బురద తినుకుంటూ కొనుగోలు కేంద్రాల పడిగా ఇప్పుడు బురద తినుకుంటూ కొనుగోలు కేంద్రాల దగ్గర వర్షంలో వండుకుంటున్నారు రైతులు. రైతు పంట పండియాలి, కొనుగోలు కేంద్రాల దగ్గర కష్టపడి తీసుకుపోవాలి, మళ్ళా వర్షాలు పడితే నష్టపరిహారం భరించాలి, రైతే పడాలి. ప్రభుత్వం ఏం చేస్తలేదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా సంగారెడ్డి రైతుల పక్షాన ఈరోజు ఒకరోజు దీక్ష కాదు ఇది, వారానికి ఒకసారి ఖచ్చితంగా రైతుల నష్టపరిహారం వచ్చేంత వరకు మా నిరసన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ టర్మ్లో ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే, ఈ టర్మ్లో ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా రైతులకు నష్టపరిహారం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకపోతే రేపైనా సరే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి పంట నష్టాన్ని తప్పకుండా రైతులకు ఇప్పిస్తాము. ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందన లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన రోజు ఇదే నష్టాన్ని ఖచ్చితంగా ఇప్పిస్తాం. కాబట్టి రైతులు అధైర్యపడవద్దు. జీవితాంతం మీరు కాంగ్రెస్ పరిపాలన ఉన్నంత కాలం మంచిగానే ఉండిరి. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలన మారిన తర్వాత రైతుల పరిస్థితి సంగారెడ్డిలో రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి అదో గతి తయారైపోయింది. పట్టించుకునేటోడు లేడు. వాళ్ళ మంత్రులు రారు. ఎక్కడ పోయిండు జిల్లా మంత్రి హరీష్ రావు? మంత్రి ఎక్కడ పోయా? కలెక్టర్ ఆఫీస్కి వస్తావు, కలెక్టర్ని కూర్చోబెట్టుకుంటావు, డిఆర్ఓని కూర్చోబెట్టుకుంటావు, జాయింట్ కలెక్టర్ని కూర్చోబెట్టుకుంటావు, మంతనాలు కొడతావు, మీడియా మాట్లాడతావు, సుర్రుమని హైదరాబాద్కు పోతావు.
నీకు కనబడతలేదా? హరీష్ రావు జిల్లా మంత్రివి, నీకు రైతులు నష్టపోతున్నారు, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్వి, జిల్లా నుంచి మంత్రివి నువ్వు. ఎక్కడైతే రైతులు ఈ మార్కెట్ యార్డ్ల కాడ మరి అక్కడ నష్టపోతున్నారు, నువ్వు మంత్రివి ఏం చేస్తున్నావు? రావాలా లేదా? కరోనా వచ్చి రైతులు ఒక దిక్కు వస్తుంటే నీ కార్యకర్తలు నీ నాయకులు బర్త్డేలు కేకులు చేస్తున్నారు. కోసుకో, నువ్వు బర్త్డే చేసుకో, నేను వద్దని అంటలేను. కానీ ఈడ రైతుల గురించి ఎందుకు రాలేవు? నువ్వు జిల్లా మంత్రివి, రైతుల గురించి ఎందుకు మాట్లాడతలేవు? నీకు బాధ్యత లేదా? హరీష్ రావు మినిస్టర్, పంట నష్టపరిహారం మీద మీ మామతోటి ఎందుకు మాట్లాడతలేవు? సంగారెడ్డిని దత్తత తీసుకున్నావు కదా, నీ దత్తత ఏమైంది? నేను ఒకటే అడుగుతున్నా మంత్రి హరీష్ రావుని, నువ్వు తక్షణమే సంగారెడ్డిలో జరుగుతున్న రైతుల నష్టపరిహారం, రాష్ట్రంలో జరుగుతున్న రైతుల నష్టపరిహారం మీద ఈ జిల్లా రైతులని, రాష్ట్ర రైతులను ఒక ఫైనాన్స్ మినిస్టర్గా నువ్వెందుకు బాధ్యత తీసుకుంటలేవు? నీ పార్లమెంట్ మెంబర్ ఎక్కడ వాయే? నీ ఎంపీ కూడా రావాలి కదా. సంగారెడ్డిలో నియోజకవర్గంలో రైతులందరూ ఓట్లు వేసారు కదా ఎంపీకి, 20,000 మెజార్టీ ఇచ్చారు మీ ఎంపీకి. మరి ఎంపీ అన్న వచ్చి ఆ రైతులను పరామర్శించాలి కదా.